అందరికీ నమస్కారం. ఇరాన్ సుప్రీం లీడర్ అమెరికాలకు ఒక లెటర్ రాశాడు. అసలు మీకు మాకున్న తగాదా ఏంటి? మేమేమన్నా అమెరికాలను ఇబ్బంది పెట్టామా? అమెరికా వాళ్ళని ఎప్పుడైనా టార్గెట్ చేశామా? అమెరికా వాళ్ళని ఎప్పుడైనా అవమానించామా? అసలు మీకు మాకు తగాదేంటి? ఏదో మాకు ఇజ్రాయెల్కి ఏదో తగాదు ఉంది. ఆ తగాదు కూడా ఇప్పటిది కాదు. ఆ యుద్ధంలోకి అంటే ఇజ్రాయెల్ మా మీద చెప్పా పెట్టకుండా దాడి చేసింది. అసలు మేము ఇజ్రాయెల్ని ఏమి అనలేదు. ఈ మధ్యలో వాళ్ళే మా మీద దాడి చేశారు. పైగా వాళ్ళతో కలిసి మీ దేశ అధ్యక్షుడు ట్రంప్ మా మీద దాడి చేశాడు. పైగా మమ్మల్ని నాశనం చేస్తామని చెప్పేసి శపథాలు పూనుతున్నాడు. ఏం తప్పు చేశామని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాడు. ఏం చేశామని మా మీద యుద్ధం ప్రకటించాడు. మేము చేసిన తప్పేంటో చెప్పండి, మీకు చేసిన అన్యాయం ఏంటో చెప్పండి అనేది ఒక భావోద్వేగంతో అమెరికన్లకి ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఒక లేఖ రాశాడు. అంటే దీనివల్ల ఏమవుద్ది అంటే ఇప్పటికే ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికాలో పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. దాదాపు 50 నగరాల్లో లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి నో కింగ్స్ అనేటువంటి పేరుతో ఒక పెద్ద ఉద్యమం చేశారు. అమెరికా చరిత్రలోనే ఒక పెద్ద ఉద్యమం అంట. ఇంత పెద్ద ఎత్తున జనం ఎప్పుడూ రోడ్డు మీదకి వచ్చి అమెరికా అధ్యక్షుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదట. నిజానికి ట్రంప్ అదృష్టమేందో కానీ ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడు. మరి ఆ స్థాయిని ఆ హోదాని నిలబెట్టుకోగలగాలి కదా ట్రంప్. అమెరికా అనగానే అగ్రరాజ్యం, ట్రంప్ అగ్రరాజ్య అధ్యక్షుడు, ఆయన మీద అందరికీ గౌరవం ఉండాలి. కానీ ఇలా ట్రంప్ మీద ఆ గౌరవం ఉందా? ట్రంప్ అనగానే మనం ఏమంటాం? అబద్ధాలు మాట్లాడేవాడు. ట్రంప్ అనగానే మనం ఏమంటాం? అహంభావి. ట్రంప్ అనగానే ఏమంటాం? అతి కోపిస్తి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఇంకా కూడా అంటారు, కానీ నేను అనలేను. అమెరికా అధ్యక్షుడు ఆ పదాలు అనలేను. చాలా సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంటాయి. ఆ పరిస్థితి ఎందుకు ట్రంప్ తెచ్చుకోవాలి? నిజానికి ఇరాన్ మీద ప్రపంచ ప్రజలకి ఎలాంటి సాఫ్ట్ కార్నర్ లేదు. ఇరాన్ మీద లేదు, పాకిస్తాన్ మీద లేదు, ఆఫ్ఘనిస్తాన్ మీద లేదు, బంగ్లాదేశ్ మీద లేదు. ఇలాంటి చాలా దేశాల మీద ఒక మంచి సాఫ్ట్ కార్నర్ ప్రపంచానికి లేదు. కానీ ఇరాన్కి విపరీతమైన సింపతి వచ్చింది. ఎందుకు వచ్చింది? ట్రంప్ చేస్తున్న పనుల వల్ల వచ్చింది. యుద్ధానికి ముందు ప్రపంచానికి ఇరాన్ మీద ఉన్న ఒపీనియన్ వేరు, ఈరోజు ఇరాన్ మీద ఉన్న ఒపీనియన్ వేరు. ఇరాన్ మీద విపరీతమైన సింపతి ప్రపంచ ప్రజల్లో వచ్చింది. నిజానికి వాళ్ళు హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసి ప్రపంచ దేశాలకు వెళుతున్న నౌకలు ఆఫ్ చేశారు. అయినా సరే ఇరాన్ మీద సింపతి ఉంది. నిజానికి మన దేశానికి రావాల్సినటువంటి అనేక నౌకలు హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసి ఇరాన్ ఆపేసింది. మనకి ఇరాన్ మీద కోపం రావాలి. కోపం రాకపోగా సింపతి ఉంది. ఎందుకుంది? ట్రంప్ యుద్ధోన్మాదం వల్ల ఉంది. ఈ యుద్ధం అనవసరం కదా అనేటువంటి దాంట్లో నుంచి ఉంది. అసలు దేనికోసం యుద్ధం జరుగుతుంది అనేది అర్థం కాకపోవటం వల్ల ఉంది. లక్ష్యం లేని యుద్ధం, గమ్యం లేని యుద్ధం, ఒకరిని నాశనం చేయాలనేటువంటి కోణంతో జరుగుతున్న యుద్ధం ప్రపంచానికి కనపడుతుంది. కాబట్టి ఇరాన్ మీద సింపతి ఉంది. ఎక్కువ కాలం యుద్ధం కొనసాగితే ప్రపంచానికి నష్టం జరుగుతుందని తెలిసినా కానీ మొండిగా గుడ్డిగా వెళుతున్నారు కదా అనే దాంట్లో నుంచి ఉంది. ట్రంప్ రోజుకు ఒక మాట మాట్లాడుతున్నాడు, మాట మీద నిలబడలేని పరిస్థితిలో ఉన్నాడు అన్నదానికాడు ఉంది. సో ఇరాన్ రాసిన లేఖ ట్రంప్ క్యారెక్టర్ని క్వశ్చన్ చేసేలా ఉంది. నిజానికండి ఇరాన్ సాధించిన ఒక పెద్ద విజయం ఏంటంటే అమెరికాని విలన్గా ప్రపంచం ముందు నిలబెట్టింది. ఇవాళ చూడండి, అమెరికా మిత్ర దేశాలు కూడా అమెరికాను వ్యతిరేకిస్తున్నాయి. నాటో దేశాలు అమెరికాకి దండం పెడుతున్నాయి. మామూలుగా అమెరికా ఏం చెప్తే నాటో దేశాలు, అంటే అమెరికా తానా అంటే నాటో తందానా అంటది. అమెరికా తానా అంటే యూరోపియన్ యూనియన్ తందానా అంటది. అమెరికా వెనకాల గుడ్డిగా ర్యాలీ అయ్యే దేశాలు ఇవన్నీ కూడా. అమెరికాకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడు, అమెరికాని ఒక్క మాట కూడా పడనివ్వు. అమెరికా అంటే అంత రెస్పెక్టు, అమెరికా అంటే అంత భయం, అమెరికా అంటే అంత గౌరవం. ఇవన్నీ ఇప్పుడు పోయాయి. ఒక కారణం ఒకే ఒక వ్యక్తి ఆలోచన. సో ఇరాన్ను ఏదైనా సాధించిన విజయం ఉందంటే ట్రంప్ను విలన్గా నిలబెట్టడం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.